తెలుసు కదా అని. సో అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే ఒక టీచర్ లేకపోతే ఏమవుతున్న దానికి ఉదాహరణ జీవితం అంతా వెంటాడుతుంది ఆ వెనుకబడతాను. ఇప్పుడు మాకు నేను స్కూల్లో హై స్కూల్లో చదివినప్పుడు మాకు సోషల్ టీచర్ లేకుంటే ఇప్పటికీ నాకు జాగ్రఫీ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. నేను పాలిటిక్స్ చెప్పగలుగుతాను. మీరు ప్రపంచంలో గాజా అంటే గాజా చరిత్ర చెప్తా, నా స్పెయిన్ అంటే స్పెయిన్ చరిత్ర చెప్తా, అంగోలా అంటే అంగోలా హిస్టరీ చెప్పగలుగుతా, పాలిటిక్స్ చెప్పగలుగుతా. కానీ అంగోలా ఎక్కడుంది అంటే మ్యాప్లో కన్ఫ్యూజ్ అవుతుంది ఇప్పటికీ. ఎందుకంటే ఆ రోజు జాగ్రఫీ చెప్పలేదు మాకు సరిగా. ఇప్పటికీ కూడా రకరకాల సాయిల్స్ వాటి క్వాలిటీ ఏంటి, ఇప్పుడు వాయనాడులో జరుగుతున్నది బీభత్సానికి సాయిల్ జాగ్రఫీ ఎంత కారణం అంటే స్టిల్ నేను ఇప్పుడు చదువుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక టీచర్ వేకెన్సీ జీవితం అంతా వెంటాడుతుంది. సో అందువల్ల ఇవాళ మనకు కావాల్సింది ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏఎన్ఎం వేకెన్సీ అక్కడ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఉద్యోగి ప్రజల భద్రతను దెబ్బతీస్తుంది. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగాలు అనేది కేవలం నెంబర్ కాదు, నిరుద్యోగుల అవసరాలే కాదు, ప్రజల అవసరాలకు తగినట్టుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉండాలి. అంటే ఇవాళ ఈ ఏడాదిలో ఒక 100 మంది కానిస్టేబుల్ రిటైర్ అయ్యారు, 1000 మంది కానిస్టేబుల్ రిటైర్ అయ్యారు. 1000 మంది కానిస్టేబుల్ రిటైర్ అయితే అర్థం వాళ్ళు సర్ప్లస్ అయితే లేరు కదా. మనకు తెలుసు కదా, ఏ పోలీస్ స్టేషన్లో మనకు అవసరాన్ని మించి కానిస్టేబుల్ లేరు, అవసరం మందమే లేరు కానిస్టేబుల్ పాపం. సో ఇవాళ మనకు 1000 మంది కానిస్టేబుల్లలో నువ్వు రిక్రూట్మెంట్ జరగకపోతే ఎన్ని పోలీస్ స్టేషన్లో ప్రజల భద్రత ఎఫెక్ట్ అవుతుంది. ఒక 300 మంది ఏఎన్ఎంలు లేకపోతే ఎన్ని గ్రామాల్లో ప్రజల మౌలిక వైద్య సేవలు ఇబ్బంది పడతాయి. అందుకొరకు నింపాలి. అంటే అందుకొరకు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగాలి. అయ్యా ప్రజల అవసరాల కొరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, అందువల్ల ఒక ప్రభుత్వ ఉద్యోగం ఖాళీ అయినాక దాన్ని నింపకపోతే ప్రజల అవసరాలకు నష్టం కలుగుతుంది. ఇప్పుడు నేను ఉదాహరణ మీకు కానిస్టేబుల్ చెప్పాను, టీచర్ చెప్పాను, నేను చెప్పాను, ప్రజల అవసరాలకు నష్టపోతారు. అందువల్ల మీరు ప్రజల అవసరాలను నింపడానికి పబ్లిక్ సర్వీసెస్ యాక్ట్ తేండి. సో దేర్ షుడ్ నాట్ బి ఎనీ గ్యాప్ బిట్వీన్ ఇన్ ద పబ్లిక్ సర్వీసెస్. ఒక పోస్ట్ వేకెంట్ ఖాళీ అయితే వెంటనే నింపాలి. ఎందుకంటే ఆ గ్యాప్ ఉండకూడదు పబ్లిక్ సర్వీసెస్లో. అంటే ప్రభుత్వానికి ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే సేవలలో గ్యాప్ ఉండకూడదు. ఇది అడగాలి. జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత, క్యాలెండర్ చట్టబద్ధత ఏముంటుంది, క్యాలెండర్లకు ఉంటుంది చట్టబద్ధత. నాకు తెలిసిన యూపీఎస్సీ మరి జాబ్ క్యాలెండర్ చట్టబద్ధత ఉందో లేదో తెలియదు. అసలు ఆ అభ్యంతరం చెప్పడం వల్ల ఉపయోగం ఏముంటుంది. అపోజిషన్ ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని క్రియేటివ్గా నిలదీయాలి. పబ్లిక్ సర్వీసెస్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అని ఒకటి నేను శాసన మండలిలో అడిగింది ఇది. అందువల్ల అప్పుడు ఏమవుతుంది అంటే ఒక ప్రజల సేవలో అంటే ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలో గ్యాప్ రాదు. ఒక మ్యాథమెటిక్స్ టీచర్ రిటైర్ అయితే వెంటనే మ్యాథమెటిక్స్ టీచర్ ఆ రిటైర్మెంట్కి ఒక 3 నెలల ముందే అపాయింట్ అయితే మ్యాథమెటిక్స్ టీచర్ అక్కడ క్లాసులు చెప్తున్న మ్యాథమెటిక్స్ టీచరు క్షేత్రగణితం నుంచి రేఖాగణితానికి వచ్చే వరకు టీచర్ రిటైర్ అయింది అనుకోండి, క్షేత్రగణితం వస్తుంది, రేఖాగణితం రాదు. మీకు నాకు మెన్సురేషన్ వస్తుంది, జామెట్రీ రాదు. నా జీవిత అనుభవమే. మాకు మ్యాథమెటిక్స్ టీచరు ఒక 15 రోజులు, నెల రోజులు గ్యాప్ ఉండే. అందువల్ల ఏమైంది, క్షేత్రగణితం వరకు ఆ టీచర్ బ్రహ్మాండంగా చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు. గోవిందరావు గారు అని ఉండి ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. సో తర్వాత నెక్స్ట్ టీచర్ వచ్చే వరకు లేట్ అయింది జామెట్రీ. దానివల్ల ఏమైందంటే జామెట్రీ మాకు సరిగా చెప్పాలి, హడావులు అయిపోయాడు. నాకు ఇప్పటికీ క్షేత్రగణితం బ్రహ్మాండంగా వస్తుంది, మెన్సురేషన్, జామెట్రీ రాదు. ఈవెన్ టుడే జామెట్రీ సరిగా రాదు. నాకు ఒక రైట్ యాంగిల్ ఒకటే గుర్తున్నది, అంటే పైథాగరస్ థీరం ఒకటే గుర్తున్నది, మిగతా గుర్తులేదు. ఎందుకంటే జామెట్రీ సరిగా చెప్పలే. అంటే ఒక టీచరు గ్యాప్ అనేది ఎంత పెద్ద గ్యాప్ ఉంటుంది మనిషి జీవితంలో. దానికి నా ఉదాహరణ చెప్పాను, మీకు జాగ్రఫీ గ్యాప్ చెప్పాను, జామెట్రీ గ్యాప్ చెప్పాను. అందువల్ల మీకు ఒక 4 నెలల ముందు ఒక టీచర్ రిటైర్ అవుతున్నాడంటే ముందే రిక్రూట్మెంట్ అయిందనుకోండి. సో అక్కడికి ఆ మ్యాథమెటిక్స్ టీచర్ రిటైర్ అయిన ఒకరోజు ముందే ఈ మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాడు అనుకోండి, ఆ బిడ్డకు పాపం మ్యాథమెటిక్స్లో గ్యాప్ రాదు కదా. అది జరగాలి. ఒక ఏఎన్ఎం రిటైర్ అయ్యే ఒకరోజు ముందే ఇంకో ఏఎన్ఎం చేరాడు అనుకోండి, గర్భిణీ స్త్రీలకు సేవలు అందడంలో గ్యాప్ రాదు కదా. అది రావాలి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీసెస్. ఉద్యోగాలు నిరుద్యోగుల కొరకే కాదు అది. సో ఈ గ్యాప్ రాకుండా ఉండాలి. ఇక నిరుద్యోగులకు కూడా లాభం ఏంటి జాబ్ క్యాలెండర్ వల్ల అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను జోక్గా అంటుంటాను ఎప్పుడు, గ్రూప్ 1 అనేది ఒక మనిషి జీవితంలో 3 సందర్భాల్లో వస్తుంది. మొదటిసారి బాల్యంలో వస్తుంది, రెండోసారి యవనంలో వస్తుంది, మూడోసారి వృద్ధాప్యంలో వస్తుంది. అంటే మీకు ఒక గ్రూప్ 1 క్యాండిడేట్ ఎగ్జామ్కి అప్లై చేసి రిక్రూట్మెంట్ అయ్యే లోపల 3 ముఖ్యమంత్రులు మారిన ఉదాహరణలు ఉన్నాయి, 4 ముఖ్యమంత్రులు మారిన ఉదాహరణలు ఉన్నాయి, ప్రభుత్వాలే మారిపోయిన ఉదాహరణలు ఉన్నాయి. అసలు ఇదేంటంటే జీవితకాలం ఏంటి అన్న ఒక ఉద్యోగం కొరకు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ, అప్లై చేసే వాళ్ళు ఎక్కువ. అందుకొరకు ఏమవుతుంది, మీకు ఒక 1 ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో ప్రిపేర్ అవుతారు. తనకు రాదు అనుకున్న రోజు
ప్రశాంతంగా వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం రానంత మాత్రాన పనికి మాలినోడు కావాలని ఏం లేదు కదా. ప్రభుత్వ ఉద్యోగం రాక బ్రహ్మాండంగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు లైఫ్లో. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వచ్చింది. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరి ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. మా మిత్రుడు పల్లా రాజేశ్వర రెడ్డికి ఫిజిక్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ రాలే. ఆయన ఎలిజిబుల్, నిజంగా చెప్పాలంటే ఆయన పిహెచ్డి ఫిజిక్స్, ఇంటెలిజెంట్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా వచ్చింది. బై ఎనీ మీన్స్ ఈజ్ ఎలిజిబుల్. కానీ కారణాలు ఏదైనా ఆయనకు రాలే. రాకపోతే ఏమైంది, ఆయన వెళ్ళి ఒక ఫ్రెండ్స్తో నలుగురితో కలిసి వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఒక సిక్ డిగ్రీ కాలేజ్ తీసుకొని ఆ డిగ్రీ కాలేజ్ నడిపాడు సక్సెస్ఫుల్గా. దాంతో మళ్ళీ ఒకరిని పట్టుకొని వాళ్ళని వీళ్ళని పార్ట్నర్లను పట్టుకొని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాడు కోదాడలో. ఇవాళ ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టి నాలాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అంటే మరి ప్రభుత్వం యొక్క యూనివర్సిటీ జాబ్ వచ్చిన నాగేశ్వరరావు ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాడు. అఫ్కోర్స్ నేను ప్రొఫెసర్ ఉంటూ చావా లక్ష పనులు చేసేవరకు ఈ స్థాయిలో ఉన్నాను, నా లెక్క కిందకి రాదు. కానీ ఇప్పుడు ఆ పల్లా రాజేశ్వర రెడ్డితో పాటు ఆయనకు రాక ఫిజిక్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయిన వ్యక్తి ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాడు. పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ అయిపోయి ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు. ఉదాహరణతో సహా చెప్తున్నాను. ఇది 100% ఎలిజిబుల్ క్యాండిడేట్. ఎందుకంటే ఆయనకు యూజీసీ రీసెర్చ్ ఫెలోషిప్ ఉండి ఫిజిక్స్లో డాక్టరేట్ ఉండి అన్ఫార్చునేట్లీ ఆయనకు జాబ్ రాలేదు. జాబ్ రాకపోతే నష్టం కాలేదు. జాబ్ రాలేదు కనుక ఉద్యోగం వేరే కాలేదు. జాబ్ వచ్చి ఉంటే నేను ఏం చేసేవాడు, మాలాగా ప్రొఫెసర్ రిటైర్ అయ్యేవాడు కావచ్చు. జాబ్ రాలేదు కనుక మనిషి అవసరం కదా, ఏం చేయాలి, అవసరం కనుక కజిన్స్ని పట్టుకున్నాడు, ఫ్రెండ్స్ని పట్టుకున్నాడు, ఒక ఎంటర్ప్రైజ్ చూపెట్టాడు. ఆ ఎంటర్ప్రైజ్ వల్ల ఒక డిగ్రీ కాలేజ్ అయ్యి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి ఒక యూనివర్సిటీ పెట్టి నా 34 ఏళ్లలో ఒక పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీకే ఓనర్ అయ్యాడు. ఎందుకయ్యాడు, ఆయనకు అవకాశం ఇచ్చింది మనిషి. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగం రాని వాళ్ళు ఎవరు బాధపడకూడదు, ఉదాహరణతో సహా చెప్పాను. అందువల్ల ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగము రానివాడు వేస్ట్ అని కాదు, ఇంకా ఎక్కువ జీవితం ఉండొచ్చు. మా అన్నయ్య ఉదాహరణ చెప్తాను. మా అన్నయ్య డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేసేవాడు స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో. అప్పుడు వరల్డ్ బ్యాంక్ రిఫార్మ్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న సమయంలో ఇంప్లిమెంటేషన్ సెక్రటరియట్ అని పెట్టి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అన్నింటినీ మేము క్లోజ్ చేస్తాం, సిక్ ఉన్న వాటిని ప్రైవేట్ చేస్తామని ఒక విధానాన్ని తీసుకున్నారు. దాంతో రిక్రూట్మెంట్ లేవు, ఫండ్స్ లేవు, పనులు లేవు. ఇక ఐడీసీ ఎప్పుడో ఒకసారి మూతపడుతుందని చర్చ జరిగింది. అఫ్కోర్స్ ఇప్పటికి మూతపడలే, అదే విషయం. కానీ నడక నడవడం మొదలుపెట్టింది. వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ టెన్షన్ పడ్డారు. మా అన్నయ్య ఏం చేశాడు, ఓకే మరి ఎట్లా బతకాలి కదా, యంగ్ పిల్లాడు, చిన్నపిల్లలు. సో హైదరాబాద్ వచ్చాడు. మా ఇంట్లోనే ఉండి 2 ఏళ్ళు కష్టపడి రోజుకు ఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయిలో పనిచేసిన అతను ఉస్మానియాలో BE, మద్రాసులోని గుండి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎంటెక్, ఎంసెట్లో 108వ ర్యాంక్. అంత ఇంటెలిజెంట్ ఉండి కూడా పాపం ఒక ఏజ్ వచ్చిన సమయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం ఇక ఈ ఐడీసీ మూసేస్తే 3 ఏళ్ల జీతం ఇచ్చి ఇంటికి పంపిస్తారంటే ఎలా బతకాలి అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు వచ్చి ఉద్యోగానికి లీవ్ పెట్టాడు. గవర్నమెంట్ జాబ్కి 2 ఏళ్ళు సాఫ్ట్వేర్ నేర్చుకున్నాడు. 2000లో US వెళ్ళాడు. ఇవాళ ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడు. 2 కొడుకులు డాక్టర్లు, కోడలు డాక్టర్, ఇంకో కోడలు ఇంజనీరు. సో ఇలా అనూహ్యమైన స్థాయిలో ఉన్నాడు. అదే ఐడీసీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉండుంటే బహుశా చీఫ్ ఇంజనీర్ రిటైర్ అయ్యేవాడు కావచ్చు. కానీ ఇవాళ అమెరికాలో ఒక మల్టీనేషనల్ కంపెనీకి డైరెక్టర్గా పనిచేయగలుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి, 2 ఉదాహరణలు చెప్పాను నేను విత్ ఎగ్జాంపుల్స్. అంటే ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే కూడా జీవితంలో అంతకన్నా ఎక్కువ ఎదిగాడు. ప్రభుత్వ ఉద్యోగం మధ్యలో ఆగిపోతే అంతకన్నా ఎక్కువ ఎదిగాడు. ఇది కదా నిరుద్యోగులకు ఉండాల్సిన స్ఫూర్తి. బట్ ఈ స్ఫూర్తి ఉండాలంటే మొదలు ఒక 1 ఏడాదో 2 ఏళ్ళు ట్రై చేస్తారు. రాకపోతే వేరే దాంట్లో వెళ్ళి అంతకన్నా బాగవుతాడు. కానీ జరుగుతున్నది ఏంటి, ఇప్పుడు 5 ఏళ్ళ దాకా నోటిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆశతో ఎగ్జామ్ రాస్తూనే ఉంటారు. దీనికి ఎన్ని ఉండకూడదా? అందుకొరకు జాబ్ క్యాలెండర్ రావాలి. జాబ్ క్యాలెండర్ రావడం వల్ల నిరుద్యోగ విద్యావంతుల్లో ఒక సర్టనిటీ ఉంటుంది. ఇంకో పలానా ఇయర్లో పలానా రోజులకు ఎగ్జామ్ ఉంటుంది, ఇంకొకసారి ట్రై చేస్తా, 2 సార్లు ట్రై చేస్తా, 3 ఏళ్లలో కథం క్లోజ్. వెదర్ ఐఎమ్ ఎలిజిబుల్, వెదర్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ తేలిపోతుంది. నాకు వస్తుంది అనుకుంటే అది గవర్నమెంట్ జాబ్ రాదు అనుకుంటే అంతకన్నా బెటర్ పోస్ట్కి వెళ్ళిపోతా, అంతకన్నా బెటర్ జీవితం కొరకు ప్రయత్నిస్తా. అది కదా ఒక స్పిరిట్ అనేది ఉండాలి. మన ఈ నిరుద్యోగ యువతకి ఈ స్పిరిట్ నేర్పుతలేం. 10 ఏళ్ల పాటు అశోక్ నగర్లో ఉండేలా చేస్తున్నాం. ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ల గోల వల్ల, ఎగ్జామినేషన్ పేపర్ లీక్ల గోల వల్ల, ఎగ్జామ్లో వాయిదా పడడం గోల వల్ల 10 ఏళ్ల పాటు అశోక్ నగర్లో మెస్సులలో తినే జీవితాన్ని ఇస్తున్నాం యూత్కు. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ వేస్టేజ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. అది సమాజానికి ఎంత నష్టం, మానవుల నష్టం కదా. బ్రిలియంట్ పిల్లలు మళ్ళీ. ఇక నేను చాలామంది క్లాసులు చెప్పాను కనుక
అద్భుతమైన పిల్లలు వాళ్ళకున్న ఆర్థిక సామాజిక స్థితి వల్ల ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఉన్నారు, కానీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కాదనుకుని అంతకన్నా ఎక్కువ ఉద్యోగం కూడా తెచ్చుకోగలరు. దే హ్యావ్ దట్ కెపాబిలిటీ. కానీ వాళ్ళు కొన్ని కారణాల రీత్యా గవర్నమెంట్ జాబ్లో కొరకు ప్రయత్నం చేస్తున్నారు. అది అనండిగా 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు అలాగే ఉండాలా? ఏంటిది అన్యాయం? అందుకని జాబ్ క్యాలెండర్ రావాలి. అందువల్ల ఒక పబ్లిక్ సర్వీస్, మీకు ఉదాహరణ చెప్పాను, జాబ్ క్యాలెండర్ అవసరం ఏంటి చెప్పాను. పబ్లిక్ సర్వీసెస్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ రావాలి. కానీ జాబ్ క్యాలెండర్తో ఎన్ని ఉద్యోగాలు ఇస్తారంటే రేపు కొత్త ఉద్యోగాలు ఆడగావు, నిరుద్యోగులు వ్యతిరేకిస్తారు. నిరుద్యోగుల యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే ఎగ్జామ్ అయ్యే వరకు, ఎగ్జామ్ అయిపోయాక కూడా ఖాళీలు ఉంటుందని యాడ్ చేయండి సార్ అంటారు. అంటే ఇవాళ మీరు ఉద్యోగులకు పోస్టులు పెరగకుండా చేస్తారా? బీఆర్ఎస్ అర్థం కావడం లేదు, వాళ్ళకు తెలియక మాట్లాడుతున్నారు. సో ముందే జాబ్లు డిక్లేర్ చేయాలి, ఎన్ని జాబ్స్లో చెప్పాలి అంటే రేపు చాలా పెద్ద సమస్య వస్తుంది. ఒక్కసారి చట్టం చేసి చట్టంలో మేము ఇంకో 3000 టీచర్ పోస్టులు ఇస్తున్నాం అంటే రేపు అది 5000 పోస్టులు అయినా 3000 ఇవ్వాలి. హౌ కెన్ యూ వయలేట్ ద యాక్ట్? ఇంకా 2000 ఉద్యోగాలు దెబ్బతినవా పిల్లలకు? అందువల్ల చట్టంలో మీరు అడగాల్సింది జాబ్ క్యాలెండర్ పెట్టారు, సంతోషం. ఫిక్స్డ్ ఆ జాబ్ క్యాలెండర్ అమలయ్యేలా చూడండి. దానికో ప్రక్రియ ఏంటి? ఒక గవర్నమెంట్లో ఒక పోస్ట్ వేకెంట్ కావడంతో రిపోర్ట్ అవుతుందా లేదా, అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెఫర్ అవుతుందా లేదా, దానికి కావాలంటే ఒక ఇండిపెండెంట్ బాడీ పెట్టండి. పెట్టి ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ అయినా బాడీకి రిపోర్ట్ చేయండి. సో ఈ ప్రాసెస్ వెంటనే అది నోటిఫికేషన్ వచ్చి ప్రాసెస్